Welcome to the channel. We completed the first lesson in the 8th class, that is what is science. ఇప్పుడు మనం సెకండ్ లెసన్ చూద్దాం. సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. దిస్ ఈస్ ద సెకండ్ లెసన్. ఓకే, here starting introduction is there, and next here you see there are some scientists. They were observing and describing the unknown world with the help of the microscopes. Among them, the most important scientists mentioned here are the Athanasius Kircher, John Swammerdam, Antony van Leeuwenhoek, and the Robert Hooke. Okay, these four are the main scientists. Okay, మనకి ఫస్ట్ అన్నోన్ వరల్డ్ ఉంటుంది కదా, మనం అన్నీ మన నార్మల్ ఐసైట్తో మనం అన్నీ చూడలేము, అన్నీ విజిబుల్ మనకు కావు. మనకి తెలియని ప్రపంచం అన్నోన్ వరల్డ్ని మనకి ఈ నలుగురు సైంటిస్ట్ విజిబుల్ అయ్యేలాగా చేశారు. ఓకే, హూ ఆర్ ద అథనీషియస్ కిర్చర్, జాన్ స్వమర్డాన్, ఆంటోనీ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ హుక్. ఓకే, ఈ నలుగురు మనకి కనపడని ప్రపంచాన్ని కనిపించేలాగా చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద మైక్రోస్కోప్. ఓకే, నెక్స్ట్ ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఇన్ ద 1674. డూ యూ నోలో ఉంది చూడండి. ఈ డూ యూ నోలో ఉన్న బాక్సెస్ మొత్తం ఇంపార్టెంట్. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ in the year 1674 was the first human to see living bodies like bacteria, yeast, protozoa, red blood cells, and the teeming life in the drop of the water. Okay, ఆంటోనీ వాన్ లీవెన్హుక్ 1674లో ఏం చేశాడంటే, ఈయనే ఫస్ట్ హ్యూమన్ ఒక లివింగ్ బాడీని అబ్జర్వ్ చేశాడనమాట. ఫస్ట్ హ్యూమన్ టు సీ ద లివింగ్ బాడీస్, అంటే మూవ్ అవుతున్న బాడీస్, లైఫ్ ఉన్న ఆర్గానిజమ్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఈయన. ఏమేమి లివింగ్ బాడీస్ని ఈయన అబ్జర్వ్ చేశాడంటే, దిస్ బిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి, బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఆర్బీసీ. ఓకే, ఇన్ ద డ్రాప్ ఆఫ్ ద వాటర్, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద ఈయన ఫస్ట్ అబ్జర్వ్ చేసిన లివింగ్ బాడీస్ ఏంటంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా అండ్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, ఇన్ ద ఇయర్ 1674. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. Here's the discovery of the cell. In the year 1665, Robert Hooke, a British scientist, ఇయర్స్ కూడా దానికి రిలేటెడ్ చదివినప్పుడే ఆ ఇయర్స్ కూడా రిమెంబర్ చేసుకోండి. మళ్ళీ అన్ని ఇయర్స్ ఒకేసారి గుర్తుంచుకుంటా అంటే అది కుదరదు. సో ఏ టాపిక్ చదివినప్పుడు ఆ ఇయర్ కూడా దానికి రిలేట్ చేసుకోండి. రాబర్ట్ హుక్, ఏ బ్రిటిష్ సైంటిస్ట్, అబ్జర్వ్ థిన్ స్లైసెస్ ఆఫ్ ద కార్క్, సాఫ్ట్ బార్క్ ఫ్రమ్ ఓక్ ట్రీ అండర్ ద సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్ విచ్ హీ హ్యాడ్ మేడ్ హిమ్సెల్ఫ్. ఓకే, ఈయన రాబర్ట్ హుక్ అనేటైన ఫస్ట్ సెల్ని ఈయన అబ్జర్వ్ చేసిండు. ఫస్ట్ సెల్ని అబ్జర్వ్ చేసింది రాబర్ట్ హుక్. కానీ థిన్ స్లైసెస్ ఆఫ్ కార్క్, సాఫ్ట్ బార్క్ ఆఫ్ ఓక్ ట్రీ అంటే ఇది నాన్ లివింగ్ సెల్ అనమాట, లివింగ్ సెల్ కాదు. ఫస్ట్ లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేసిందేమో ఇంపార్టెంట్ బిట్, రిమెంబర్ దిస్. ఫస్ట్ సెల్ని అబ్జర్వ్ చేసిందేమో రాబర్ట్ హుక్, అది నాన్ లివింగ్ సెల్. ఫస్ట్ లివింగ్ బాడీ, లివింగ్ సెల్ని అబ్జర్వ్ చేసింది ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఇన్ ద ఇయర్ 1674. ఓకే, మరి రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసిన ఫస్ట్ నాన్ లివింగ్ సెల్ ఏంటంటే థిన్ స్లైసెస్ ఆఫ్ ద కార్క్. ఇప్పుడు ఒక స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్ బార్క్ ఉంటుంది కదా, ఆ బార్క్ని రిమూవ్ చేస్తే, ఓక్ ట్రీ యొక్క బార్క్ని రిమూవ్ చేసిండు ఫస్ట్. రిమూవ్ చేసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ డివైస్ అంటే మైక్రోస్కోప్ కాదు, చిన్న ఉన్నది భూతద్దం అంటారు కదా, చిన్న ఉన్నది పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో దాని కింద విచ్ హీ మేడ్ హిమ్సెల్ఫ్, తనే ఒక మ్యాగ్నిఫైయింగ్ డివైస్ని ప్రిపేర్ చేసి తనే ఇలా పెట్టి ఆ చిన్న ఉన్న ఆ కార్క్ని ఈయన మ్యాగ్నిఫై చేసి మ్యాగ్నిఫైయింగ్ డివైస్లో అబ్జర్వ్ చేసిండు. ఆయనకు అబ్జర్వ్ చేసినప్పుడు ఏం కనిపించిందంటే, హీ అబ్జర్వ్ that the cork resembled the structure of the honeycomb. ఆ కార్క్ సేమ్ ఈయనకి హనీకోంబ్ స్ట్రక్చర్ లాగా కనిపించిందంట. ఓకే,
He thought that cork was made up of very small cavities. Robert Hooke called these cavities as cells. Cell is the Latin word for the little room. ఓకే, ఆ కార్క్ ఉందిగా, ఆ కార్క్ సేమ్ హనీ కోంబు లాగా కనిపించింది. ఆ హనీ కోంబు లోపల ఇప్పుడు మనకి హనీ ఉంటుంది కదా, సేమ్ దీనిలో సెల్ లోపల కూడా ఇట్లా క్యావిటీస్ లాగా కనిపించాయి. కార్క్ లోపల క్యావిటీస్ లాగా కనిపించాయంట. ఆ క్యావిటీస్కి రాబర్ట్ హుక్ సెల్స్ అని పేరు పెట్టిండు. మరి ఎందుకు అట్లా పెట్టిండు అంటే, లాటిన్లో సెల్స్ అంటే లిటిల్ రూమ్. ఆ క్యావిటీస్ మొత్తం ఒక చిన్న చిన్న గదుల్లాగా అనిపించినాయి ఈయనకి, అందుకే వాటికి సెల్స్ అని పేరు పెట్టింది. సెల్ అనే వర్డ్ రావడానికి ఇంత హిస్టరీ ఉంది. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 1, అబ్జర్వింగ్ ద మ్యాచ్ స్టిక్. ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఒక పీస్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసారు. ఓకే, నెక్స్ట్ ఈ కార్క్ యొక్క సెల్స్ని అబ్జర్వ్ చేసిండ్రు. మ్యాచ్ స్టిక్ సెల్ వచ్చేసి నాన్ లివింగే, ఈ కార్క్ సెల్ వచ్చేసి నాన్ లివింగే. యాంటోనీ వన్ లివెన్ హుక్ అబ్జర్వ్ చేసిన సెల్స్ లివింగ్ సెల్స్. ఓకే, ఇప్పుడు మనం నాన్ లివింగ్ సెల్స్కి ఎక్స్పెరిమెంట్ చూసినాం, ఏదో ఒకటి మ్యాచ్ స్టిక్ చూసినాం. మనం లివింగ్ సెల్స్కి ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దామా. అబ్జర్వింగ్ అండ్ ఆనియన్ పీల్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ ఇచ్చింది చూడండి. ఫస్ట్ మనం ఇలా ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ ఓకే, ఇలా ఒక తిన్న స్లైస్ అనేది మనం ఆనియన్లో కట్ చేసుకొని మనం ఇలా దాన్ని 2 ఫింగర్స్తో ఇట్లా దాన్ని ఫ్లిప్ చేయాలి. చేశాక మనకి ఇక్కడ మధ్యలో చూడండి ఒక తిన్న కనిపిస్తుంది, తిన్న ట్రాన్స్లూసెంట్ పేపర్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఎస్, కనిపిస్తుంది కదా, దాన్ని తీసుకొని పీసెస్ లాగా కట్ చేయాలి. ఇక్కడ మధ్యలో అటు ఇటు కాకుండా మధ్యలో ఒకటి ఉంది కదా ఒక పీల్, ఆ పీల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేయాలి. ఓకే, వెన్ వీల్ అబ్జర్వ్ దట్ వన్ ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సేమ్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సేమ్ ఇలా. ఓకే, లైక్ దిస్ విల్ గెట్. నెక్స్ట్ అబ్జర్వింగ్ ద హ్యూమన్ చీక్ సెల్స్. ఇప్పుడు మనం ఆనియన్లో సెల్స్ అబ్జర్వ్ చేసాం. హ్యూమన్ చీక్ సెల్స్, ఇప్పుడు మన చీక్స్ ఉంటాయి కదా, ఈ చీక్స్ లోపల మనం ఏం చేయాలంటే ఒక వుడెన్ స్పాచులా కానీ, ఒక వుడెన్ స్పూన్ కానీ, లేకపోతే మనం ప్లాస్టిక్ స్పూన్ కానీ ఈ చీక్ లోపల స్పూన్ పెట్టేసి చిన్నగా, హార్డ్గా కాదు, స్లైట్గా కొంచెం ఇక్కడ ఉన్న సెల్స్ విత్ సలైవాతో కొంచెం బయటికి తీసి మైక్రోస్కోప్ స్లైడ్ మీద పెట్టేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ విల్ అబ్జర్వ్ దట్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చారు కదా ఫిగర్, ఈ ఫిగర్ లాగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ అబౌట్ న్యూక్లియస్ గురించి ఉంటుంది చూడండి. Though it was generally believed that Felix Fontana and few other scientists first saw the nucleus in the epithelial cells, the outermost layer of the animal body, in the 18th century. The credit for observing the nucleus in the different kinds of the cells and recognizing it as an integral part of all the cells goes to Robert Brown. While observing the cells in the epidermis of the orchid leaves, Brown noticed the circular spot that was slightly more opaque than the surrounding areas. Okay, what is the meaning here means, ఫెలిస్ ఫాంటానా ఏం చేశాడంటే ఫస్ట్ న్యూక్లియస్ అబ్జర్వ్ చేసింది ఎవరు అంటే ఫెలిస్ ఫాంటానాని. ఆయన ఇప్పుడు యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ యొక్క ఎపిథీలియల్ సెల్స్ అంటే అవుటర్ లేయర్, ఇప్పుడు మన హ్యాండ్కి అవుటర్ లేయర్ ఉంటుందా, ఆ లేయర్ లోపల ఉన్న సెల్స్ని మనం ఎపిథీలియల్ సెల్స్ అంటాం. ఓకే, ఎపిథీలియల్ సెల్స్ హియర్ ఆల్ మనకి అవుటర్ లేయర్లో ఉండే సెల్స్ మొత్తం ఎపిథీలియల్ సెల్స్ అన్నమాట. ఆ సెల్స్ లోపల న్యూక్లియస్ని అబ్జర్వ్ చేసిండు అనమాట. ఫస్ట్ ఎవరు, ఫెలిస్ ఫాంటానా అబ్జర్వ్ చేసిండు. మరి న్యూక్లియస్ ఎవరు డిస్కవర్ చేసిందంటే మనం ఫెలిస్ ఫాంటానా అనాలి, కానీ మనం అట్లా అన్నాం, మనం ఏమంటాం రాబర్ట్ బ్రౌనే న్యూక్లియస్ని డిస్కవర్ చేసిందంటాం. మరి ఎందుకు ఈయన డిస్కవర్ చేసిన క్రెడిట్ ఆయనకి ఎందుకు పోయిందంటే, ఈయన ఫెలిస్ ఫాంటానా ఓన్లీ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద యానిమల్ బాడీలో మాత్రమే అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఈ మన రాబర్ట్ బ్రౌన్ ఏం చేస్తాడంటే ప్రతి సెల్స్లో, చాలా సెల్స్లో అబ్జర్వ్ చేస్తాడు, చాలా సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది అని అలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే ఆల్ సెల్స్ కంటైన్స్ ద న్యూక్లియస్.
ఓకే. అలా ఇంటిగ్రల్ పార్ట్ మధ్యలో ఉంటుంది న్యూక్లియస్ అనేది కూడా చెప్పింది ఈ రాబర్ట్ బ్రౌనే. సో కాబట్టి క్రెడిట్ మొత్తం రాబర్ట్ బ్రౌన్కి వెళ్ళింది. ఫస్ట్ రాబర్ట్ బ్రౌన్ చాలా సెల్స్లో అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఫస్ట్ అబ్జర్వ్ చేసిన సెల్ వచ్చేసి ఆర్చిడ్ లీవ్స్, ఎపిడర్మిస్ ఆఫ్ ద ఆర్చిడ్ లీవ్స్. ఆర్చిడ్ లీవ్స్ ఉంటాయి కదా, దాని మీద ఫస్ట్ పైన లేయర్ ఎపిడర్మిస్ ఉంటుంది కదా, ఆ ఎపిడర్మిస్లో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడు ఎవరు? రాబర్ట్ బ్రౌన్ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎపిడర్మిస్ ఆఫ్ ద ఆర్చిడ్ లీవ్స్. ఫెలిస్ ఫాంటానా ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద అనిమల్ బాడీ. ఓకే. కానీ క్రెడిట్ ఫస్ట్ అబ్జర్వ్ చేసింది మాత్రం ఫెలిస్ ఫాంటానా, కానీ క్రెడిట్ ఎవరికి పోయింది? రాబర్ట్ బ్రౌన్కి పోయింది. ఎందుకు? రాబర్ట్ బ్రౌన్ చాలా సెల్స్లో డిస్కవర్ చేశాడు ఆ ఫ్యాక్ట్ని, కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం రాబర్ట్ బ్రౌన్కి వెళ్ళిపోయింది. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సెల్ ఏ ఇయర్లో డిస్కవర్ చేసిండ్రు? ఇందాక రాబర్ట్ హుక్ 1665లో డిస్కవర్ చేసిండు, రైట్. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియస్ వచ్చేసి 1831లో డిస్కవర్ చేసిండు. 1665 అండ్ 1831 అప్రాక్సిమేట్లీగా డిఫరెన్స్ వచ్చేసి 180 years. ఇక్కడ మనకు అదే ఇచ్చారు, ఎగ్జాక్ట్గా కాదు, అప్రాక్సిమేట్లీగా. ఇక్కడ మళ్ళీ సెల్స్ వచ్చేసి మనం 1665 కదా, వాళ్ళు అప్రాక్సిమేట్లీగా 1650 అని రాశారు. ఓకే, 180 years గ్యాప్ అనమాట. సెల్ డిస్కవరీకి న్యూక్లియస్ డిస్కవరీకి మధ్య గ్యాప్ ఎంత అంటే 180 years అని అప్రాక్సిమేట్లీగా ఇచ్చారు, అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఓకే. నెక్స్ట్ న్యూక్లియస్ ఇన్ ద ఆనియన్ పీల్ సెల్స్. ఓకే, మనం ఇందాక ఆనియన్ పీల్ లోపల ఉన్న సెల్స్ని డిస్కవర్ చేసినాం. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేసాం కదా, ఇట్లా ఆనియన్ని మధ్యలోకి ఇట్లా తీసేసి ఒక పార్ట్ తీసుకొని మధ్యలోకి తీసేసి దాంట్లో ట్రాన్స్లూసెంట్ మెంబ్రేన్ని సపరేట్ చేసి అలా చేసాం. ఇప్పుడు ఆ సెల్ ఐడెంటిఫై చేసాం కదా, ఆ సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎలా? దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది చూడండి. సేమ్ అట్లనే ట్రాన్స్లూసెంట్ పేపర్ని ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని ఇలా చేసి మధ్యలో ట్రాన్స్లూసెంట్ పేపర్ని సపరేట్ చేసి ఆ ట్రాన్స్లూసెంట్ పేపర్ని పీసెస్ కట్ చేసి అందులో మనం ఒక పీస్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టి దాని మీద 1 or 2 drops ఆఫ్ స్టెయిన్ వేయాలి. ఓకే, స్టెయిన్ అంటే అది సాఫ్రనిన్ కావచ్చు, మిథిలిన్ బ్లూ కావచ్చు, రెడ్ ఇంక్ కావచ్చు, ఏదైనా. ఓకే, ఇలాంటి స్టెయిన్స్ వేయాలి. స్టెయిన్స్ వేసిన తర్వాత కవర్ స్లిప్ పెట్టాలి, దాని మీద కవర్ స్లిప్ పెట్టేసి అండ్ లీవ్ ఇట్ ఫర్ అబౌట్ 5 minutes. ఒక 5 minutes మనం అలా ఉంచాలి. ఉంచిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ వాటర్, ఎక్స్ట్రా వాటర్ మొత్తం మనము రిమూవ్ చేసేయాలి. తర్వాత వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ద మైక్రోస్కోప్ అండ్ ఇఫ్ విల్ అబ్జర్వ్ ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, ఇలా మనకి డాట్స్ న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది. ఇందాక మనం ఎక్స్పెరిమెంట్ చేసింది ఓన్లీ సెల్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇప్పుడు సెల్ లోపల ఉన్న న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అందుకే మనం స్టెయిన్ చేసినాం. స్టెయిన్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ న్యూక్లియస్ స్టెయిన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఈ కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇది న్యూక్లియస్, రిమైనింగ్ సైటోప్లాజం. ఇట్లా ఇదంతా వాల్స్ లాగా ఉంది కదా, దట్ ఈస్ సెల్ వాల్. ఓకే, ఇది ప్లాంట్స్ లోపల మనం న్యూక్లియస్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఫస్ట్ అక్కడ ప్లాంట్స్ లోపల సెల్ కనుక్కున్నాం, తర్వాత యానిమల్స్ లోపల చీక్ సెల్ చూసాం కదా. ఇప్పుడు ప్లాంట్ లోపల న్యూక్లియస్ని కనుక్కున్నాం, ప్లాంట్ సెల్ లోపల న్యూక్లియస్ని. ఇప్పుడు యానిమల్ సెల్ లోపల న్యూక్లియస్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా, మరి దానికి ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? లెట్స్ సీ దిస్. అబ్జర్వేషన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ ద యానిమల్ సెల్స్, దట్ ఈస్ చీక్ సెల్స్. సేమ్ అలాగే స్పాచులా పెట్టాలి, కొద్దిగా సెల్స్ విత్ సలైవా కలెక్ట్ అవుతుంది మనకి, అందులోంచి స్మాల్ పోర్షన్ తీసి ఒక స్లైడ్ మీద పెట్టేసి దీన్ని కూడా స్టెయిన్ చేయాలి. మనం స్టెయినింగ్ ఎందుకు చేస్తున్నాం? న్యూక్లియస్ కనుక్కోవడానికి స్టెయినింగ్ చేస్తున్నాం. స్టెయిన్ దెమ్ విత్ ద సాఫ్రానిన్ ఆర్ మిథలిన్ బ్లూ అండ్ ట్రై టు డూ డిఫరెంట్ న్యూక్లియస్ ఇన్ దెమ్ యూజింగ్ ద మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ న్యూక్లియస్ అండ్ దిస్ సైటోప్లాజం అండ్ దిస్ ఇస్ సెల్ మెంబ్రేన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సెల్, యానిమల్ సెల్, ప్లాంట్ సెల్కి మధ్య మేజర్ డిఫరెన్సెస్, 2 differences ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్లాంట్ సెల్లో వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది ప్లస్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. I'll explain this one. ఫస్ట్ సపోజ్ ఇది ఒక ప్లాంట్ సెల్ అనుకోండి, జస్ట్ అనుకోండి. ఈ ప్లాంట్ సెల్ మీద సెల్ మెంబ్రేన్ ఉంటుంది ఇలా.
ఓకే, సెల్ మెంబ్రేన్ ఇది. మళ్ళీ ఈ సెల్ మెంబ్రేన్ మీద సెల్ వాల్ ఉంటుంది. ఓకే, సెల్ మెంబ్రేన్ మీద సెల్ వాల్ ఉంటుంది. అదే మనకి యానిమల్ సెల్ అనుకోండి, సపోజ్ దిస్ ఈస్ ద యానిమల్ సెల్ అనుకోండి, ఇది ప్లాంట్ సెల్. యానిమల్ సెల్ ఏమవుతుందంటే జస్ట్ దీని మీద సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. ఓకే, ప్లాంట్ సెల్ని కవర్ చేస్తూ సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెల్ మెంబ్రేన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది, నెక్స్ట్ దీని మీద సెల్ వాల్ ఉంటుంది. ఓకే, సెల్ మెంబ్రేన్ అండ్ ద సెల్ వాల్. యానిమల్ సెల్లో ఓన్లీ సెల్ మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఇక్కడ మనకు అది ఇచ్చారు చూడండి, సెల్ మెంబ్రేన్. ఇంకా సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సెల్ వాల్ యొక్క ఫంక్షన్స్ ఏంటో కూడా ఇచ్చారు. సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే షేప్ ఇస్తుంది, ఒక మంచి షేప్ ఇస్తుంది దానికి. ఇంకా మెటీరియల్స్ అనేవి కొన్ని బయటికి ఎగ్జిట్ అయ్యే ఉంటాయి, కొన్ని ఇంట్రో అయ్యే ఉంటాయి. సో దాన్ని కూడా ఏది అవసరమో వాటినే పంపిస్తుంది, టాక్సిక్ వాటిని అట్లా ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో మధ్యలో ఒక ట్రాఫిక్ లాగా అటు ఇటు మూవ్ అవ్వడానికి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సెల్ వాల్ ఏం చేస్తుందంటే రిజిడిటీ ఇస్తుంది, అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. ఆల్రెడీ సెల్ మెంబ్రేన్ ఉంది, సెల్ మెంబ్రేన్ పైన సెల్ వాల్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ప్లాంట్ సెల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట కంపేర్ టు యానిమల్ సెల్. అండ్ నెక్స్ట్ హియర్ దే హ్యావ్ గివెన్ సీ ఇన్ చీక్ సెల్ the nucleus is present more or less at the center of the cell, whereas in the onion cells it is not present in the center but towards the periphery. దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ కన్సిడర్ దిస్ యాజ్ ద చీక్ సెల్. ఒక చీక్ సెల్ అనుకోండి, చీక్ సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది కదా. న్యూక్లియస్ ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఉంటుంది న్యూక్లియస్. ఓకే, దిస్ ఈజ్ ద చీక్ సెల్. ఇది చీక్ సెల్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద చీక్ సెల్. నెక్స్ట్ ప్లాంట్ సెల్ తీసుకోండి. ప్లాంట్ సెల్ అంటే ఆనియన్ సెల్. ఆనియన్ సెల్ ఏమవుతుందంటే ఇక్కడ సైడ్కి పెరిఫెరీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడనే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు. ఓకేనా, పెరిఫెరీలో ఉంటుంది. ఆనియన్ సెల్లోనేమో పెరిఫెరీలో ఉంటుంది, చీక్ సెల్లో వచ్చేసి సెంటర్లో ఉంటుంది. అంటే యానిమల్ సెల్స్లో సెంటర్లో ఉంటుంది న్యూక్లియస్, చీక్ సెల్స్లో సెంటర్లో ఉంటుంది, ఆనియన్ సెల్స్లో పెరిఫెరీలో ఉంటుంది, సెంటర్లో ఉండదు. అదే దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇది మీరు ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి ఇక్కడ ఏంటి పీపీ అని ఉంది చూడండి. ప్లాంట్స్ కదా, ఆనియన్ సెల్స్ అంటే ప్లాంట్ సెల్స్ కదా. ప్లాంట్ సెల్స్లో పీపీ, ప్లాంట్ పెరిఫెరీ. ఓకే, చీక్ సెల్స్ సెంటర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ద jelly-like substance between the nucleus and the cell membrane is called as the cytoplasm. Okay, suppose consider this as the cell. మధ్యలో nucleus. This is the nucleus. Okay, this is the nucleus. And next, this is the cell membrane, right? This is the cell membrane. Okay, next ఈ పోర్షన్ మొత్తం ఉంది కదా, సెల్ మెంబ్రేన్కి న్యూక్లియస్కి మధ్యలో పోర్షన్ ఉంది కదా, దీన్ని మనం సైటోప్లాజం అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద సైటోప్లాజం. ఓకే, సెల్ మెంబ్రేన్కి న్యూక్లియస్కి మధ్యలో ఉండే పోర్షన్ని సైటోప్లాజం అంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద హెటరోజీనియస్ మెటీరియల్. హోమోజీనియస్ కాదు, హెటరోజీనియస్. ఎందుకంటే అన్నీ సేమ్ కాంపౌండ్స్ ఉండవుగా హోమోజీనియస్ అనడానికి, కాబట్టి హెటరోజీనియస్. సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి దాని లోపల. ఓకే, మనం ఆ సైటోప్లాజంలో ఉండే సెల్ ఆర్గనెల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దే హియర్ ది గివెన్ సి క్లాస్ 9లో మనం ఆ సెల్ ఆర్గనెల్స్ గురించి స్టడీ చేస్తాం. వాటి గురించి డీటెయిల్డ్గా ఉంటుంది, క్లాస్ 9లో ఉంటుంది. నెక్స్ట్ మనకి బాటనీ ఫస్ట్ ఇయర్లో సెల్ ఆర్గనెల్స్ గురించి చాలా డెప్త్గా ఉంటుంది.
నెక్స్ట్ అక్కడ వీ కెన్ డిస్కస్ దట్. నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ ద సెల్స్. డస్ బిగ్గర్ ఆనియన్స్ హ్యావ్ బిగ్గర్ సెల్స్? ఆనియన్ బిగ్ ఉందనుకోండి, దాని లోపల ఉండే సెల్స్ పెద్ద పెద్ద ఉంటాయా? నో, అలా కాదు కదా. సి, ఒక ఆనియన్ ఆనియన్ అనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ ఆనియన్ పెద్ద ఉంది, ఇది ఒక చిన్న ఆనియన్, ఇది ఇంకొక చిన్న ఆనియన్. ఓకే, ఇలా 3 ఆనియన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఆనియన్. ఓకే, ఇప్పుడు ఈ ఆనియన్లో సెల్స్ సారీ వెయిట్. ఇది ఆనియన్, లోపల ఉన్నాయి సెల్స్. ఓకే, ఇది బిగ్గర్ ఆనియన్ కాబట్టి ఇందులో సెల్స్ బిగ్గర్గా ఉన్నాయి. ఇది చిన్న ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కాబట్టి ఇందులో సెల్స్ మీడియంగా ఉన్నాయి. ఇది చిన్న ఆనియన్ కాబట్టి సెల్స్ చిన్న ఉన్నాయి. ఈజ్ దిస్ కరెక్ట్ గైస్? నో, దిస్ ఈజ్ రాంగ్. అలా ఉండదు. బిగ్గర్ ఆనియన్స్కి బిగ్గర్గా, చిన్న ఆనియన్స్కి చిన్నగా, దాని లోపల ఉన్న సెల్స్ అట్లా ఉండవు అనమాట. సో అది ఎలా అంటే, ఎలాంటి ఆనియన్ అయినా సరే వాటి లోపల ఉన్న సెల్స్ సైజ్ అనేది సేమ్గా ఉంటుంది. కాకపోతే బిగ్గర్ ఆనియన్స్లో చాలా సెల్స్ ఉంటాయి. చాలా సెల్స్ ఉండడం వల్ల బిగ్గర్గా ఉంటుంది. ఇంకా స్మాలర్ ఆనియన్లో తక్కువ సెల్స్ ఉంటాయి. తక్కువ సెల్స్ ఉండడం వల్ల అది చిన్నగా ఉంటుంది. అంతేగాని సెల్ యొక్క సైజులో మార్పు ఉండదు. ఓకేనా? సెల్ యొక్క సైజులో మార్పు ఉండదు. సెల్ యొక్క నెంబర్ ఆఫ్ సెల్స్లో మార్పు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి. అమీబా, పారామీషియం అండ్ నెక్స్ట్ క్లమైడోమోనాస్. దీస్ 3 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. నేను మీకు ఆ పిక్చర్స్ చూపిస్తా చూడండి. Chlamydomonas picture ఇది. It's a unicellular organism. This is amoeba and next it is Escherichia coli. It's a bacteria. And next cells in the grass blade. Okay, next here you see మనకి డైకాట్ స్టెమ్, ట్రైడాక్స్, దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ ఇచ్చారు. Let's see this. Observe the given diagram of the section of the stem of spinach or tridacx. Spinach కానీ ట్రైడాక్స్ కానీ ఈ స్టెమ్ అనుకుంటే, దాని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ అనుకుంటే, దాని లోపల పార్ట్స్ మనకి ABCD అని వాటి గురించి డిస్క్రైబ్ చేసిండ్రు. ఫస్ట్ నేను మీకు ఈ పార్ట్స్ అంటే ఏవో చెప్తే చూడండి. ఫస్ట్ మనకి ఏ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ కదా. సో దిస్ ఈజ్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ యొక్క ఫంక్షన్ ఏంటి? నార్మల్గా ఇక్కడ చూడండి, outer most layer of the cell and gives shape to the stem as well as the protection. షేప్ ఇస్తుంది, ఇంకా మంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బి, సి హియర్ బి, ఈ లేయర్ మొత్తం బి లేయర్. మేజర్ పోర్షన్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ మేడప్ ఆఫ్ group B cells. In the green stem, this portion has special organs that carry out photosynthesis. ఈ బి లేయర్లో స్పెషల్ సెల్స్ ఉంటాయంట. ప్లస్ స్టెమ్ అనేది ఎక్కువగా ఈ బీ సెల్స్తోనే మేడ్ అయి ఉంటుందంట. కంపేర్ టు ACD బీ సెల్స్తోనే ఎక్కువ, బీ సెల్సే ఎక్కువ ఉంటాయి. ప్లస్ అది అందులో ఉన్న ఆ సెల్స్ ఫోటోసింథసిస్కి హెల్ప్ చేస్తాయి అంట. అవి ఏం లేవు, కోలెన్కైమా అండ్ స్క్లీరెన్కైమా సెల్సే అవి. మనకి ఇప్పుడు ఇది డిస్కస్ చేసేటప్పుడు నేను ఆ సెల్స్ పేరు చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనకి బాటనీ ఫస్ట్ ఇయర్లో డీటెయిల్డ్గా వస్తుంది. జస్ట్ మనకు వాటి యొక్క ఫంక్షన్ మాత్రమే ఇచ్చింది ఇక్కడ. నెక్స్ట్ గ్రూప్ C సెల్స్ కన్సిస్ట్ ఆఫ్ సెల్స్ దట్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ లాంగ్ స్ట్రక్చర్స్ దట్ కండక్ట్ ఫుడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ బాడీ. ఇవేంటంటే జైలమ్ అండ్ ఫ్లోయమ్ సెల్స్. జైలమ్ ఏమో వాటర్ని కండక్ట్ చేస్తుంది, ఫ్లోయమ్ ఏమో ఫుడ్ని కండక్ట్ చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ మనకు ఆ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది లోవర్ స్టాండర్డ్ అంత అర్థం కాదు కాబట్టి సో మనకు అట్లా మెన్షన్ చేయలేదు. అవి ఏంటంటే జైలమ్ అండ్ ఫ్లోయమ్ సెల్స్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ డి సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యంగ్ స్టెమ్ అండ్ ఫార్మ్ ఏ హాలో స్ట్రక్చర్ ఇన్ ద మెచ్యూర్డ్ స్టెమ్. ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, మధ్యలో పోర్షన్, ఇది మొత్తం పిత్ రీజియన్ అనమాట. ఓకే, హాలో పోర్షన్ అన్నారు కదా, అది పిత్ రీజియన్. నెక్స్ట్ సి సెల్స్ ఇచ్చిండు, డిఫరెంట్ సెల్స్. స్మూత్ మజిల్ సెల్, ఓకే, స్పిండిల్ షేప్ ఉంది ఇది. నెక్స్ట్ బోన్ సెల్ స్టార్ షేప్ ఉంది. నెక్స్ట్ దిస్ ఈజ్ నర్వస్ సెల్ ట్రీ షేప్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్ట్రిప్డ్ మజిల్ సెల్ రెక్టాంగులర్ షేప్లో ఉంది ఇది. నెక్స్ట్ మనకి బ్లడ్ సెల్స్ యొక్క చార్ట్, ఫ్లో చార్ట్ ఇచ్చింది చూడండి. బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ 2 టైప్స్గా డివైడ్ అయినాయి, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటంటే గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్. నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్ వచ్చేసి మోనోసైట్స్, లింఫోసైట్స్. ఇందులో మనకి ఇది గుర్తుంటుంది కానీ ఇందులో ఈ న్యూక్లియస్ యొక్క షేప్ చూడండి, ఇది గుర్తుంచుకోండి. బేసోఫిల్స్లో మనకి ఎస్ షేప్ ఉంది. ఓకే, బేసో ఎస్. నెక్స్ట్ న్యూట్రో సి షేప్, రివర్స్ సి షేప్ ఉంది న్యూట్రోలో. లోపల ఉన్న న్యూక్లియస్ అనేది రివర్స్ సి షేప్ ఉంది, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎసినోఫిల్స్ డౌన్ సి షేప్ ఉంది. నెక్స్ట్ మోనోసైట్లో కిడ్నీ షేప్ ఉంది. నెక్స్ట్ లింఫోసైట్స్లో లార్జ్ న్యూక్లియస్. ఓకే, లార్జ్గా ఉంది న్యూక్లియస్ అనేది. ఓకే, బ్లడ్ సెల్స్ 2 టైప్స్ డివైడ్ చేసారు. ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ దెన్ వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ వైట్ బ్లడ్ సెల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దే ఆర్ గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్. Again granulocytes 3 types, basophils, neutrophils, eosinophils, agranulocytes, monocytes and the lymphocytes. Okay, shapes are important, remember that. Here they have given the box, name of the cell, shape of the cell and the parts observed in it. First RBC వచ్చేసి బైకాన్కేవ్ షేప్ ఉంటుంది. బ్లడ్ టిష్యూస్ ఎక్కడ ఉంటుంది మనకి, ఆర్బీసీ టిష్యూస్ లోపలనే కదా. నెక్స్ట్ బ్లడ్ టిష్యూస్. నెక్స్ట్ స్మూత్ మజిల్ సెల్ రాడ్ షేప్ అయినా అనొచ్చు, స్పిండిల్ షేప్ అయినా అనొచ్చు. దిస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మజిల్ సెల్లోనే, మజిల్స్లోనే కదా ఉంది. నెక్స్ట్ నర్వస్ సెల్ ట్రీ షేప్. ఓకే, బ్రెయిన్లో ఉంటుంది, స్పైనల్ కార్డ్లో ఉంటుంది. ఓకే, నర్వ్స్లో. నెక్స్ట్ బోన్ సెల్ స్టార్ షేప్ ఉంటుంది, బోన్స్లో ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్ స్పెరికల్ షేప్ ఆర్ అమీబాయిడ్ షేప్లో ఉంటుంది. Obviously this is also blood tissues. Next striped muscle cell is in the muscles, it is in the rectangular shape. ఇందాక మనం చూసాం కదా డయాగ్రామ్స్ అవి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉందని చూడండి, ఇంట్రెస్టింగ్ పాయింట్. మోర్ దెన్ 75 ట్రిలియన్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో 75 ట్రిలియన్ సెల్స్ ఉంటాయంట. ఓకే, ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆనియన్ డ్రా చేసి చూపించాను కదా, సేమ్ అదే డిఫరెన్స్. ఇక్కడ మ్యాన్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ ఇచ్చిండు. పెద్ద ఎలిఫెంట్ కాబట్టి ఈ పెద్ద ఎలిఫెంట్లో సెల్స్ పెద్దగా ఉండి ఈ మ్యాన్ చిన్నగా ఉండే కాబట్టి మ్యాన్లో సెల్స్ చిన్నగా ఉంటాయా? నో, దట్ ఈజ్ రాంగ్. సెల్స్ యొక్క సైజు సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందులో ఎలిఫెంట్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దాని యొక్క సైజ్ పెద్దగా ఉంది కాబట్టి. సో సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద సెల్స్, నాట్ ద సైజ్ ఆఫ్ ద సెల్స్. ఓకే, మనకి ఎసెషన్ రీజనింగ్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు మేబీ. See here, the smallest cell 0.1 to 0.5 micrometers. ఓకే, ఫౌండ్ ఇన్ ద బ్యాక్టీరియా. స్మాలెస్ట్ సెల్ ఏంటంటే బ్యాక్టీరియా 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏ హ్యూమన్ లివర్ అండ్ ద కిడ్నీ సెల్ ఇస్ 20 to 30 మైక్రోమీటర్స్ ఇన్ ద సైజ్. ఓకే, లివర్ అండ్ కిడ్నీ సెల్ వచ్చేసి 20 to 30 మైక్రోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ హియర్ హ్యూమన్ నర్వ్ సెల్ వచ్చేసి 90 to 100 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. నెక్స్ట్ లార్జెస్ట్ సెల్
17 centimeters into 18 centimeters is the egg of an ostrich. Ostrich యొక్క ఎగ్ ఉంటుంది కదా, దాని యొక్క సైజు 17 centimeters into 18 centimeters. ఓకే, అదే లార్జెస్ట్ సెల్. నెక్స్ట్ మన నర్వ్ సెల్, మన బాడీలో ఉన్న నర్వ్ సెల్ వచ్చేసి 90 to 100 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎంత లాంగ్ ఉంటుంది చూడండి, 90 to 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్టీరియా వచ్చేసి 0.1 to 0.5 మైక్రోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లివర్ అండ్ కిడ్నీ సెల్ వచ్చేసి 20 to 30 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ దిస్ ఈ స్టేట్మెంట్ మనం ఇందాక డిస్కస్ చేసాం. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ ఇన్ బోత్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ ఆర్ లాంగ్ అండ్ బ్రాంచెడ్. దే పర్ఫార్మ్ ద సేమ్ ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మెసేజ్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సెల్ యొక్క సైజ్ అనేది దాని యొక్క ఫంక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆర్బీసీ, ఇంకా నర్వ్ సెల్, మజిల్ సెల్, ఇందాక మనం చూసినాం కదా బోన్ సెల్, అవన్నీ సేమ్ సైజ్ ఉన్నాయా? లేవు కదా, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఎందుకంటే అవి చేసే ఫంక్షన్ యొక్క మీద దాని యొక్క సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఆర్గానిజం యొక్క సైజ్ని బేస్ చేసుకొని సెల్ యొక్క సైజ్ ఉండదు. సెల్ చేసే ఫంక్షన్ని బేస్ చేసుకొని సెల్ యొక్క సైజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇస్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద సెల్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ద సెల్స్ అండ్ నాట్ ద సైజ్ ఆఫ్ ద సెల్. సైజ్ మీద ఆధారపడి ఉండదు, నెంబర్ ఆఫ్ ద సెల్స్. ఎలిఫెంట్ మ్యాన్ నెంబర్ ఆఫ్ ద సెల్స్ మీద నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలిఫెంట్ యొక్క సైజ్ పెద్దగా ఉంది. ఓకే, సెల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్ అండ్ నెంబర్. ఓకే, వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ లెసన్ ఆల్సో. నెక్స్ట్ 1595లో జకారియస్ జాన్సన్ మైక్రోస్కోప్ని డిస్కస్ చేశారు. ఈ పాయింట్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని డిస్కస్ చేసిండు ఆర్చిడ్ లీఫ్లో. ఓకే, ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాం లెసన్ మొత్తం ఫాస్ట్గా. సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్. మనకి 4 సైంటిస్ట్ మైక్రోస్కోప్ ద్వారా మనకి అన్నోన్ వర్డ్ని కనిపించేలాగా చేసిరు. అథనీషియస్ కిచ్చర్, జాన్ స్వమర్డన్, ఆంటనీ వన్ లివెన్హుక్, రాబర్ట్ హుక్. ఇంకా రాబర్ట్ హుక్ ఫస్ట్ లివింగ్ సెల్ని కనిపెట్టిండు. 4 బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఆర్బీసీ. నెక్స్ట్ 1674లో. నెక్స్ట్ 1665లో బార్క్ ఆఫ్ ఓక్ ట్రీ రాబర్ట్ హుక్ 1665లో డిస్కవర్ చేసిండు. క్యావిటీస్ అన్నాడు వాటిని, లిటిల్ రూమ్ అన్నాడు, సెల్ అని పేరు పెట్టిండు. లాటిన్ వర్డ్ నుంచి ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ స్టిక్ యొక్క సెల్స్, ఇంకా ఈ బార్క్ ఆఫ్ ఓక్ ట్రీ సెల్స్ నాన్ లివింగ్ సెల్స్. నెక్స్ట్ ఆనియన్ పీల్లో సెల్ని అబ్జర్వ్ చేసిండు. ఎట్లా దాన్ని, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, మనకి చిన్న పీస్ తీసుకొని దాంట్లో బ్రేక్ చేసి ట్రాన్స్లూసెంట్ పేరైన అల్ల నుంచి సపరేట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసిండు. నెక్స్ట్ చీక్ సెల్స్ స్పాచ్లా పెట్టేసి తీసి దాన్ని కూడా మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫెలిస్ ఫాంటానా అనేమో ఓన్లీ ఒక దాంట్లోనే ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద యానిమల్స్లో ఈయన అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి నాకు క్రెడిట్ రాదు. ఆయనేమో రాబర్ట్ బ్రౌన్ అన్ని సెల్స్లో అబ్జర్వ్ చేస్తాడు, ప్లస్ అది ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పేస్తాడు. ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఆర్చిడ్ లీవ్స్లో కాబట్టి క్రెడిట్ రాబర్ట్ బ్రౌన్కి వచ్చింది. ఇన్ ద ఇయర్ 1831 సెల్ డిస్కవరీకి న్యూక్లియస్ డిస్కవరీకి మధ్యలో గ్యాప్ వచ్చేసి 180 years అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ న్యూక్లియస్, ఆనియన్ పీల్లో న్యూక్లియస్ని అబ్జర్వ్ చేస్తారు. దీనికి వాడే స్టెయిన్స్ ఏంటంటే సాఫ్రనిన్, మెథిలిన్ బ్లూ ఆర్ రెడ్ ఇంక్. నెక్స్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అమీబా, పారామీషియం అండ్ క్లమైడోమోనాస్. ఏ అంటే ఎపిడర్మిస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. నెక్స్ట్ బి మేజర్ పార్ట్ స్లీరెన్కైమ్, కోఎన్కైమ్, అవి ఏం చేస్తుంది ఫోటోసింథసిస్లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సి వచ్చేసి అది జైలమ్ అండ్ ఫ్లోయమ్, కండక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. అండ్ నెక్స్ట్ డి వచ్చేసి హాలో పోర్షన్, పిత్ రీచెన్. అండ్ నెక్స్ట్ హియర్ షేప్స్. అండ్ నెక్స్ట్ హియర్ గివెన్ ఫ్లో చార్ట్. ఇందులో ఉన్న న్యూక్లియస్ యొక్క షేప్స్ చూసుకోండి, వీటి యొక్క షేప్స్.
ఈ సెల్స్ ఏ పార్ట్లో ఉంటాయని. నెక్స్ట్ 75 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఇంకా ఈచ్ సెల్ యొక్క షేప్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఇలా ఉంది చూడండి. ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది, నాట్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద సెల్స్. సెల్స్ డిఫరెంట్ షేప్, సైజెస్ ఆ నెంబర్ ఉంటాయి. That's all. We completed the second lesson, cell, the basic unit of the life. In the next class we'll continue the third lesson. Please like and subscribe the channel. Thank you.